కానీ బిడ్డకు యుక్త వయస్సు వచ్చిన తర్వాత కుమారుడికి పెళ్లి చేయవలసిన వయస్సులో తాను ఈ వయస్సులో కూడని ఒక వివాహం చేసుకోవాలని అనుకోవడం ధర్మవిరుద్ధం కాబట్టి లోలోపల మదన పడుతున్నాడు, ఎవరికి చెప్పలేక. దేవవ్రతుడు చిన్నవాడైనా కూడా తండ్రి మనస్సులో ఏదో ఆవేదన పడుతున్నాడు అనే విషయాన్ని గ్రహించాడు. తండ్రిని సమీపించి విషయం తెలుసుకున్నాడు. దాశరాజు కుమార్తె అయిన సత్యవతిని, పడవ నడుపుకునే కుటుంబానికి చెందిన అమ్మాయిని తన తండ్రి వివాహం చేసుకోవాలని కోరుకుంటున్నాడని, ఆ విషయాన్ని వ్యక్తీకరించడానికి, వెల్లడించడానికి, ప్రకటించడానికి అతడు మదన పడుతున్నాడని, ఆమెపై అనురాగాన్ని వదులుకోలేక, ఆ విషయాన్ని వెల్లడి చేసి అమలు జరుపుకోలేక ఆ రెండింటి మధ్య ఘర్షణ పడి నలిగిపోతున్నాడు తన తండ్రి అని గుర్తించాడు దేవవ్రతుడు. దాశరాజు దగ్గరకు వెళ్ళాడు. వెళ్ళి దాశరాజుని ప్రార్థించాడు. దాశరాజు కుమార్తె అయిన సత్యవతిని తన తండ్రి అయిన శంతన మహారాజుకిచ్చి పెళ్లి చేయవలసిందిగా.